నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు అనగా జూలై 17, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:54 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:50. ఈరోజు తిథి సప్తమి రాత్రి 7:07 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము రేవతి తెల్లవారుజామున 3:39 వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము. వర్జం సాయంత్రం 4:14 నుంచి సాయంత్రం 5:45 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:13 నుంచి ఉదయం 11:04 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:54 నుంచి ఉదయం 7:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 1:21 నుంచి రాత్రి 2:52 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. జూలై 17, 2025 గురువారం నాటి దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు కన్యా రాశిలో, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో హస్త నక్షత్రానికి మార్పు చెందబోతున్నాడు. బుధుడు మిథున రాశిలో స్వగృహంలోనే సంచారం చేస్తున్నాడు. అయితే గురుడు వృషభ రాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మేషరాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. రాహువు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు గురువారం అవ్వడం మూలంగా గురుగ్రహ ప్రభావము చాలా అధికంగా ఉండబోతోంది. ఇది దేని మీద ఉంటుందయ్యా అంటే విద్య, ధర్మము, గురు పూజ, జ్ఞానము, గురు సంబంధిత శుభకార్యాలకు అనువైన సమయము. అయితే అలాగే చంద్రుడు హస్తాలోకి ప్రవేశం చేశాడు కాబట్టి ఆ నక్షత్రస్థితి వల్ల సూత్రబద్ధత, కార్యనిర్వహణ సామర్థ్యము పెరగడంతో పాటు అనుకూలతలు కూడా కలగబోతోంది. మేషాది ద్వాదశ రాశుల వారికి అందులో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఫలితాలు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి చూసినట్టయితే ఇందులో విద్యార్థులకు గురువుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ప్రయోగాత్మక విద్యలకు అనుకూలమైన సమయము, అంటే రీసెర్చ్కి సంబంధించిన సైంటిఫిక్ విద్యలకు ఈరోజు అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక ప్రాజెక్ట్స్ సకాలంలో పూర్తి చేయగలుగుతారు, విజయాలు సాధిస్తారు. అధికారుల యొక్క ఆదరణ మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది, తద్వారా లాభాలు వస్తాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ఒప్పందాలు మీకు మంచి అవకాశాలు వస్తాయి. దీంతో పాటు షేర్ల కొనుగోలు కనుక చేసినట్టయితే శుభప్రదంగా ముందు లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. షేర్లను మీ స్థాయికి తగ్గట్టు, మీ యొక్క శక్తికి తగ్గట్టు కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తేమకు సంబంధించిన పంటలు వేసినట్టయితే అనుకూలంగా ఉండబోతోంది. నీటిని పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు ఇతరత్ర సమస్యలు కూడా, అంటే లివర్కి సంబంధించి చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు లేవు, చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించిన పూజలు కానీ, హోమం కానీ, జపం కానీ చేసి గురు సంబంధిత ఆలయాలు దర్శించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అనగా విద్యకు సంబంధించిన, అంటే విజ్ఞానానికి సంబంధించినటువంటి చదువు ఎవరైతే చదువుతున్నారో, అంటే రీసెర్చ్కి సంబంధించి నాలెడ్జ్ పరమైన సైంటిఫిక్కి సంబంధించి ఇలాగా కొన్ని కోర్సులు ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సమయ పాలన వల్ల, పంక్చువాలిటీ, టైము మేనేజ్మెంటు, ఆనెస్ట్ వల్ల పై అధికారుల యొక్క ప్రశంసతో పాటు ప్రమోషన్ లిస్ట్లో ప్రథమంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక స్థిరంగా కొనసాగుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. విదేశాలతో టైఅప్ పెట్టుకోవడానికి కానీ, లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలకు సంబంధించిన
సంబంధించిన అగ్రిమెంట్లకు కానీ, లేదా కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు కానీ, లేదంటే భాగస్వామ్య ఒప్పందాలకు కానీ, ఇలా దేనికైతే మీరు చేయాలని అనుకుంటున్నారో వాటికి ఇది అనుకూలమైన సమయము. అయితే కొనుగోళ్ల కంటే మీకు ఈ సమయంలో అమ్మకాలే లాభంగా వచ్చేటట్టుగా కనబడుతోంది. కొనుగోళ్ళు ఏవైనా కొనాలి అని అంటే కనుక కొంచెం వాయిదా వేసుకోండి, కానీ ఈ సమయంలో అమ్మకాలు ఎక్కువగా అమ్మేందుకు ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక గడ్డి పంటలకు శ్రేష్టము. దీంతోపాటు తేమకు సరిపడటువంటి పంటలను వేసినట్టయితే దిగుబడి రావడంతో పాటు రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే జలుబుకు సంబంధించి, ముక్కుకు సంబంధించి, శ్వాసకు సంబంధించిన సమస్యలు కానీ, రుగ్మతలు కానీ, ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది. చిన్న చిన్న కార్యక్రమాలు అంటే కిటీ పార్టీలు లాంటివి, బంధుమిత్రులందరూ కలిసి ఏదైనా సంతోషంగా చేసుకోవడం లాంటివి, ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. సంతోషకరమైన వాతావరణం కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము బృహస్పతికి సంబంధించిన గాయత్రి మంత్రం చదవడంతో పాటుగా పసుపును దానంగా ఇచ్చుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అంటే నూతన విద్యార్థులకు ఏవైనా కొత్తగా ఏదైనా కోర్సుల్లో చేరాలన్నా, మీకు అనుకూలంగా ఉండే స్థానాల్లో అంటే ఈ వేరే రాష్ట్రాల్లో చదువుకోవాలన్నా, వేరే కొత్త కాలేజీల్లో చేరాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కమ్యూనికేషన్ రంగంలో పనిచేస్తున్న వారికి, మీడియాలో ఉన్నవారికి విశేషమైన పేరు, ప్యాకేజీ పెరగడము, అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మార్కెటింగ్, డిజిటల్ ఈ 2 వ్యాపారాలు చేసేవారికి ప్రమోషన్స్ అంటే వాళ్ళ వ్యాపార విస్తరణ జరగడంతో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలమైన కాలము. భాగస్వామ్య ఒప్పందాలకు కూడా ఇది కరెక్ట్ సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సేంద్రియ పద్ధతుల మీద ప్రయోగాలు చేయొచ్చు. విత్తనాలు, పురుగుల మందులు ఇలాంటివి ఏవైనా కొనాలి అని అనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుని కొనండి. ధనపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాల కోసం ఏదైనా ప్రయత్నాలు చేయాలంటే కనుక ఈరోజు అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మిగతా పనులన్నీ అంత వెంటనే జరగవు కాబట్టి తదుపరి నుంచి మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక శరీరంలో అలసట తగ్గుతుంది. కొంత శక్తి పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఆరోగ్యం పట్ల. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితులతో శుభ సమావేశాలు జరుగుతాయి. కుటుంబము ఆనందంగా ఉండబోతోంది. యాత్రలు కూడా చేసే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి. అయితే పరిహారంగా మీకు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడంతో పాటుగా ఆకుపచ్చ పళ్ళు కానీ లేదా ఆకుపచ్చ వస్త్రాలు కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అంటే కళలకు సంబంధించి, ఆర్ట్స్కి సంబంధించి, క్రియేటివిటీకి సంబంధించి, మీడియాకు సంబంధించి, జర్నలిజం కానీ ఇలాంటి చదువులు ఎవరైనా చదువుతున్న వారి స్టూడెంట్స్ ఉంటే వారికి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ పనిలో నైపుణ్యం పెరుగుతుంది. మీ పై అధికారులు మీ అభిప్రాయాన్ని గౌరవించడము, మీ సహోద్యోగులు సహాయ సహకారాలు అందించడము, దీంతో పాటుగా ఒక శుభవార్త మిమ్మల్ని అత్యంత ఆనందానికి గురి చేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మీరు విదేశాలు వెళ్ళాలి, ఇక్కడ ఈ ఉద్యోగం మానేసి నేను అక్కడే సెటిల్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు చక్కని అవకాశము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఇంటీరియర్ డిజైన్ చేసిన వాళ్ళు, ఆర్కిటెక్చర్కి సంబంధించిన వ్యాపారాలు, వస్తువులు చేస్తున్న వాళ్ళకి ఆదాయం పెరగడంతో పాటుగా లాభాలు విశేషంగా వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు మీరు ఏదైనా విస్తరణ చేసుకోవాలన్నా, వేరే బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా, లేదా ఎక్కడైనా ప్రమోట్ చేసుకోవాలన్నా అన్నిటికీ ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మీ యొక్క నేలను భూసార పరీక్ష చేసుకొని దానికి సంబంధించిన పంటలు వేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రత్యేకించి స్త్రీలకు హార్మోనల్ సమస్యలు తీవ్రంగా వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రతి స్త్రీ నెగ్లెక్ట్ చేయకుండా, అంటే ప్రతి స్త్రీ అంటే ఇలాంటి సమస్యలు వచ్చిన స్త్రీలు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్కి చూపించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే శరీరానికి కాస్త విశ్రాంతిని కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. కుదరదు
అయినప్పటికీ కొంచెం రెస్ట్ ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి, లేదంటే డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక మహిళల ప్రాముఖ్యతతో శుభవార్తలు వినడము, మహిళల వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. శాంతియుతమైన వాతావరణము ఈరోజు ఉండబోతోంది. పిల్లల యొక్క అభివృద్ధి మిమ్మల్ని సంతోషపెట్టేటట్టుగా కనిపిస్తోంది. భూమి, వస్తువు, వాహనాలు కూడా కొనుక్కునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పరిహారంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పూజ చేసుకోవడము, తులసి ఆకులతో, తులసి దళాలతో స్వామివారిని కనుక పూజ చేస్తూ అభిషేకం కనుక మీ పేరిట చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు సాహిత్య రంగానికి, నాటకానికి, జ్ఞానానికి సంబంధించిన ఏదైనా ఆధ్యాత్మిక సంబంధించిన వేదం కానీ లేదా సంస్కృత అధ్యయనం కానీ ఇలా చదువుతున్న స్టూడెంట్స్కి మంచి ప్రమోషన్స్ రావడము, అంటే ప్రమోషన్స్ ఇన్ ద సెన్స్ మీరు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అక్కడి నుంచి ఉత్తర్వులు రావడము, లేదా అప్లై చేసుకుంటే మీరు అక్కడికి వెళ్ళి చదువుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మీ పెద్దల్ని అడిగి చేసుకోండి. అదే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ నేతృత్వంలో, మీ లీడర్షిప్లో పనిచేసే వాళ్లకు చక్కని అవకాశాలు రావడంతో పాటు వారి ద్వారా మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. స్థానచలనాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ, లేదు అంటే కనుక వేరే ప్రదేశాలకు వెళ్ళడం కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక విలువైన వస్తువుల లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అంటే బంగారము కొనుగోలు విషయంలో కానీ, వెండి లంసంగా కొనుక్కోవడం కానీ, లేదా వజ్రాలు లేదా డైమండ్స్, ఈ జెమ్స్ కొనుగోళ్ల విషయంలో కానీ, ఇలాంటి వ్యాపారాలు చేసే వ్యాపార సంస్థలు జాగ్రత్తలు తీసుకుని కనుక ఆ లావాదేవీలు చేసుకున్నట్టయితే నష్టపోకుండా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక పండ్ల సాగు విజయవంతం అవుతుంది. పళ్ళ సాగు కోసం ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక ఒత్తిడి ఎక్కువయ్యేటట్టుగా కనబడుతోంది. విశ్రాంతి ఇవ్వడమా లేదా తగ్గించుకోవడమా అనేది మీ చేతుల్లో ఉంది. దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిచే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు చేస్తారు. క్షేత్ర దర్శనం కానీ, దేవాలయ దర్శనం కానీ చేసుకునే వీలు కనబడుతోంది. అయినప్పటికీ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని ఆలయంలో పసుపు పువ్వులను ఇవ్వడం కానీ, పసుపును దానంగా మీ యథాశక్తి ఇచ్చుకున్నట్టయితే కనుక గురు సంబంధిత అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పరీక్షలకు మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎలా పడితే అలా వెళ్ళిపోతాను ఎగ్జామ్ కంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉండే కొంతమంది విద్యార్థులు చదువులు మానేసి వేరే వ్యాపకంలోకి మళ్ళడం కానీ, లేదా అంటే ఏ చదువు లేకుండా ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో పేరెంట్స్ శ్రద్ధ పట్టండి, మీరు కూడా శ్రద్ధ పట్టే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మీరు ఇబ్బంది పడే వాతావరణం కనబడుతోంది. క్లిష్టమైన సమస్యల్లో ఇరుక్కునేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయినప్పటికీ అంటే సామరస్యంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. అగ్రెసివ్ నేచర్ని ఈరోజు తగ్గించుకోండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక సేవా రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వారికి అధిక ఆదాయంతో పాటు లాభాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీకు నేలకు సంబంధించిన భూసార పరీక్ష చేసి ఆ వాతావరణానికి సంబంధించిన పంటలు వేసినట్టయితే కనుక మంచి సానుకూలమైన దిగుబడి రావడంతో పాటు ధర పలికే అవకాశం కనబడుతోంది. రుణాల కోసం ఈరోజు ప్రయత్నం చేయకండి, తదుపరికి వాయిదా వేసుకోండి. ఈరోజు రుణానికి సంబంధించి, ధనానికి సంబంధించి వ్యవసాయదారులకు, రైతులకు అస్సలు కలిసి రావట్లేదు. మీరు ఆ ప్రయత్నాలు చేసి ఇబ్బంది పడకండి. తర్వాత ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావడం కానీ, ఆపరేషన్స్ జరగడం కానీ, లేదా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణము ఈ ఆరోగ్యం ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. ఆ విషయంలో ఈ రాశిలో ఉండేవారు జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి అలజడులు లేవు. సామరస్యంగానే, సానుకూలంగానే, చక్కగానే ఉండబోతోంది. అయితే చెప్పదగిన పరిహారము, దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆకుపచ్చని కూరగాయలు మీ శక్తి కొద్దీ దానంగా గుళ్ళో కానీ, లేదా దేవాలయంలో కానీ, లేదా బీద గుళ్ళోకి ఇచ్చేసుకోండి. లేదు దేవాలయాలు బయట ఉండే వారికి ఇచ్చుకోవచ్చు, లేదా పేదవారికైనా ఇచ్చుకోవచ్చు. మొత్తానికి ఏదైతేనేమి మీరు ఈరోజు కూరగాయలను దానంగా చేసుకోవాలి. చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఆర్ట్స్,
ఫ్యాషన్ రంగాలలో ఎవరైతే చదువుతున్నారో వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఆల్రెడీ చదువుతున్న వారికి, ఇప్పుడు చదవాలి అని అనుకున్న వాళ్ళకి, ఈ రాశిలో ఉండే వారికి ఈ రంగం కలిసి వస్తుంది. దీనిలో సీట్ల కోసం ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ విజయవంతంగా మీ బాధ్యతలను నెరవేరుస్తారు, నిరాశ చెందకండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక బ్యూటీకి సంబంధించి, హోమ్ డెకరేషన్కి సంబంధించి, నిర్మాణానికి సంబంధించిన వస్తువులు అమ్మే వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. విస్తరణకు దాంతోపాటు ఏవైనా మీరు భాగస్వామ్య ఒప్పందాలకు కానీ, లేదా అంటే ఆర్థిక లావాదేవీలు చేయడానికి కానీ, లేదా ఏదైనా డాక్యుమెంటేషన్ మీద సంతకాలు పెట్టడానికి కానీ ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక చెరుకు సాగుకు ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. చెరుకు పంటను విస్తారంగా పండించుకోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కళ్ళకు సంబంధించి, మెదడుకు సంబంధించి సమస్యలు ఏవైనా వచ్చేందుకు చాలా ఎక్కువగా సూచనలు కనబడుతున్నాయి. అలా కనబడితే కనుక మీరు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోవాలి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక జీవిత భాగస్వామితో ఇబ్బందులు తలెత్తడం కానీ, ఆ భాగస్వామి వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయడం కానీ, లేదైనా మాటల పట్టింపుల వల్ల గొడవలు రావడం కానీ, ఇలాంటివి జరిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు వహించండి. పరిహారంగా గురుశాంతి జపం చేయించుకోవడంతో పాటు పసుపును దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుంటారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు టెక్నికల్, రీసెర్చ్ ఈ రంగాలలో ఎవరైతే చదువుతున్నారో వారికి ఉత్తమ ఫలితాలు కలగడంతో పాటు మంచి అవకాశాలు కూడా వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసినట్టయితే కనుక కష్టపడి పనిచేసే మీ తత్వానికి మీ పై అధికారులు ప్రశంసలు ఇవ్వడంతో పాటు మీకు ఒక స్థాయిని కానీ, ఒక కేడర్ని కానీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక కాన్ఫిడెన్షియల్ డీల్స్, డాక్యుమెంటేషన్ వ్యాపారాలు చాలా లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పురుగుల నివారణ కోసము మీరు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ పురుగు మందుల యొక్క ఎంపికలో కావచ్చు, కొనుగోళ్లలో కావచ్చు నష్టాలు పోయే అవకాశము, మోసపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మలబద్ధక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు కొంత అనారోగ్య సమస్యలు కూడా ఇతరత్రా వచ్చే అవకాశం కనబడుతోంది. పొట్ట ఉబ్బరించడము, లివర్ ఎక్స్పాండ్ అవ్వడము, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇలాంటివి ఏవైనా మీకు ఉన్నట్టయితే తక్షణమే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. లేదు అంటే కనుక ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే వాస్తవాలు చెప్పినప్పటికీ గారాబంగా పెంచడం వల్ల మీ పిల్లల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. వారిని కొంచెం గమనించుకునే ప్రయత్నంతో పాటు మీ యొక్క పర్యవేక్షణ, సూపర్విజన్ వాళ్ళ మీద ఉండేటట్టుగా చూసుకోండి. లేదంటే ఇబ్బందులు కానీ, మోసపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే పరిహారంగా కుజదోష నివారణ చేసుకోవడంతో పాటు శివుడికి మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు భాషా జ్ఞానం పెరుగుతుంది. విదేశాల నుంచి అవకాశాలు మెయిల్స్ ద్వారా కానీ, వర్తమానం ద్వారా కానీ, లేదా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ కొన్ని శుభ సందేశాలు అందుకునే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేసే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక జ్యోతిష్యము, మంత్రశాస్త్ర సంబంధిత వస్తువులను వ్యాపారం చేసే వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక బియ్యం సాగుకు మంచి మేలు చేస్తుంది ఈ సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక శ్వాస సంబంధిత సమస్యలు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావడంతో పాటు ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక దేవాలయ సందర్శనం వల్ల ఆనందం కలిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము బృహస్పతి వ్రతం చేయడం కానీ, హోమం కానీ, పూజ కానీ చేసుకోవడంతో పాటు పసుపు గణపతిని మీ ఇంట్లో పెట్టుకుని, అంటే తయారు చేసుకుని దానికి పూజ చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు లాజికల్, రీజనింగ్, న్యాయము, తర్వాత పోలీస్కి సంబంధించి అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వాటితో పాటు డాక్టర్, ఇంజనీరింగ్, దంత సంబంధిత
చదువులు చదివే వారికి మంచి శుభదినంగా చెప్పొచ్చు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఏదైతే టార్గెట్స్ పెట్టుకుంటారో ఆ టార్గెట్స్, కెరియర్ సెట్టింగ్స్ ఇలాంటివి ఈరోజు అయ్యేటట్టుగా కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ ప్రణాళికలు కానీ వేసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఆఫీస్లో మీ యొక్క పనితీరుకు మెచ్చుకొని ప్రమోషన్స్ రావడం కానీ, ప్యాకేజీ పెరగడం కానీ, గతంలో ఏదైనా బకాయిలు ఉండిపోతే అవి అందుకోవడం కానీ జరగడంతో పాటుగా మిమ్మల్ని విదేశాలకు పంపించడమా లేదా వేరే ప్రాంతానికి ప్రమోట్ చేయడమా అనే అంశాల్లో తర్జన భర్జనలు జరిగే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. అయితే వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే గుట్టుగా తీసుకున్న నిర్ణయాలు మాత్రమే మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీ యొక్క భాగస్వామితో కానీ లేదా ఇతరత్ర ఎవరితోనైనా కానీ సంప్రదించినట్టయితే కొంత లీక్ అయ్యే అవకాశము, నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలు నిల్వ చేసే ప్లాన్ వేసినప్పుడు జాగ్రత్తలు పాటించుకోండి. కొంచెం విషయ పరిజ్ఞానం పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేయండి, మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నడుముకు సంబంధించిన నొప్పులు, సరి అయిన నిద్ర ఈ రెండు మీకు కావాల్సిన అవసరం ఏర్పడుతుంది. నొప్పుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడమా, డాక్టర్ దగ్గరికి వెళ్ళడమా చూసుకుంటూ నిద్రకు సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే మీ ఇంట్లో వృద్ధులు ఉన్నట్టయితే కనుక వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంకా కుటుంబపరంగా ఎటువంటి ఒడిదుడుకులు కానీ సమస్యలు కానీ కుటుంబపరంగా ఏమీ కనిపించట్లేదు. పరిహారంగా శని భగవానుడికి శాంతి చేయించడంతో పాటు నల్ల బట్టలు కానీ నల్ల నువ్వులు కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు విజ్ఞానానికి సంబంధించిన చదువు కానీ లేదా యంత్రశాస్త్రానికి సంబంధించిన చదువు కానీ చదువుతున్న వారికి డెవలప్మెంటు, గ్రోతు, దీంతోపాటు అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక పై అధికారుల నుంచి మీకు ఆమోదము, మంచి ప్రశంసలు రావడంతో పాటు మీ యొక్క ఫైల్స్ ఏవైనా పెండింగ్లో ఉండిపోతే అవి క్లియర్ అయ్యేయడానికి సమయంతో పాటు వేగంగా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక మెషినరీ, ఎలక్ట్రానిక్స్ సామాగ్రిలు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి లాభంతో పాటు అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది. వ్యవసాయదారులకు పంటల నాణ్యత ఎక్కువగా ఉంటుంది, రాబడి స్థిరంగా ఉంటుంది. అయినప్పటికీ ఎక్కువ ఖర్చులు రావడంతో పాటు కొంతమేర నష్టం కూడా వాటిల్లే అవకాశం కనబడుతోంది. అది మీ పని వాళ్ళ నుంచా లేదంటే మీరు కొన్న విత్తనాల నుంచా ఏదో దగ్గర మాత్రం మీకు నష్టం అనేది కొంచెం గోచరిస్తోంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక మోకాళ్ళ నొప్పులు రావడంతో పాటు కొన్ని శరీర రుగ్మతలు, చర్మ సంబంధిత లేదంటే గుప్త సంబంధిత రోగాలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏవైనా మీకు తెలిస్తే తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక పెద్దల యొక్క సహాయంతో మీ సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇల్లీగల్ సమస్యలు కావచ్చు, ఏవైనా సరే ఒక సమస్యకు పరిష్కారం అనేది దొరికే అవకాశం కనబడుతోంది. ఆ పరిష్కారం దొరికిన వెంటనే ఇల్లీగల్గా ఉండుంటే కనుక తక్షణమే వదిలేయండి. భార్యాభర్తల సమస్యలు అయితే కనుక పెద్దల నిర్ణయంతో కలుసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. పరిష్కార మార్గంగా మీకు శనివారం నాడు శనిగ్రహ పూజ చేసుకోవడంతో పాటు నల్లని పదార్థాలను కానీ నల్లని వస్తువును కానీ దానంగా ఇచ్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఆయుర్వేదానికి తర్వాత మానసిక సంబంధించి అంటే సైకాలజీకి సంబంధించిన చదువుకు కానీ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకు కానీ మంచి అవకాశాలు రావడంతో పాటు మీరు అనుకున్న స్థాయికి వెళ్ళేందుకు ఇది అనువైన సమయం కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ ఎగ్జిక్యూషన్ అంటే మీరు ఏదైతే చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి మీరు వెంటనే ఈరోజు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సన్నిహితుల యొక్క మద్దతు లభిస్తుంది. మీ అభిప్రాయాలకు మీ యొక్క ఉద్యోగ సంస్థల్లో మీ కార్యాలయంలో ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతోంది. గతంలో ఆగిపోయిన ప్రమోషన్స్ కానీ లేదా బకాయిలు కానీ లేదా ప్యాకేజీ పెరగడంలో కానీ అవన్నీ ఈరోజు సద్దుమణిగే అవకాశము అంటే మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక తేమకు సంబంధించినటువంటి పంటలు ఈరోజు వేసుకున్నట్టయితే కనుక ఉత్తర లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నీరసానికి సంబంధించింది మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆత్మీయులతో కలిసిమెలిసి ఉంటారు. యాత్రలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. క్షేత్ర దర్శనం కూడా సూచనగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించిన జపము కానీ హోమము కానీ లేదా దానం కానీ ఇచ్చుకోవడంతో
పాటు పసుపు గణపతిని మీ ఇంట్లో పూజా మందిరంలో చేసుకుని స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని కనుక సమర్పించినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులతో పాటు దిన ఫలితాలు కూడా చెప్పడం జరిగింది. నమస్తే.